హాయ్ అండి. నమస్తే. నేను మీ సుస్వరవాణిలు. మిత్రులంతా బాగున్నారు కదూ! మీ సుస్వరవాణిలు బాగుందండి. మన శరీరంలో సంతోషాన్నిచ్చేవి, దుఃఖాన్నిచ్చేవి కొన్ని హార్మోన్స్ ఉంటాయని మనలో ఎంతమందికి తెలుసంటారు? దుఃఖాన్నిచ్చేవి ఎందుకు గానీ, హ్యాపీనిచ్చేవాడి గురించి ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఏమి చేసినా, ఎలా చేసినా కోరుకునేదేమిటి? హ్యాపీనెస్సే కదా! కానీ ఈ రోజుల్లో ఎంత ఉన్నా, ఏమి ఉన్నా, రిలేషన్స్‌లో ఉన్నా మనిషి హ్యాపీగా మాత్రం ఉండడం లేదనేది నిజం కదా. మరి మన జిందగీల్లో ఎందుకు ఇలా జరుగుతుందంటారు? మన శరీరంలో ఉండే 4 రకాల కెమికల్స్ మన హ్యాపీనెస్ని కంట్రోల్ చేస్తాయి, డిసైడ్ చేస్తాయి. వాటినే హ్యాపీనెస్ హార్మోన్స్ అంటారు. సింపుల్గా డోస్ ఆఫ్ హ్యాపీనెస్ అనేయచ్చు. అసలు ఆ 4 హ్యాపీనెస్ హార్మోన్స్ ఏమిటి? అవి మన శరీరంలో ఏ ఏ సందర్భాల్లో ఏమేం చేస్తాయి? వాటి కోసం మనమేం చేయాలో నిపుణులు చెప్తున్నారు. వారి మాటలను ఓ లుక్కేసేద్దాం రండి. అందులో మొదటిది ఆక్సిటోసిన్. ఇది మన మెదడులోనే తయారవుతుంది. దీనికి కొన్ని ముద్దు పేర్లు కూడా ఉన్నాయండోయ్. అవేమిటంటారా? లవ్ హార్మోన్, టచ్ హార్మోన్, కడల్ హార్మోన్ అంటారు. లవ్ అంటే ప్రేమ. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే స్వచ్ఛమైన రిలేషన్షిప్నే మనం ప్రేమ అనుకుంటాం. ఇది కలగడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి ఈ ఆక్సిటోసినే కారణం. ఈ ఆక్సిటోసిన్ ఎవరిలో అయితే తగినంతగా ప్రొడ్యూస్ అవుతుందో వాళ్ళు లవింగ్గా ఉంటారు. ఇటువంటి వారిని అందరూ ప్రేమిస్తారు. మరి ఈ ఆక్సిటోసిన్ని పెంచుకునే మార్గాలు ఏమిటంటారా? మనకి ఇష్టమైన వారితో, మనల్ని ఇష్టపడే వారితో, ఆత్మీయులతో అంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్తో హ్యాండ్ షేక్ లేదా హగ్ చేసుకోవడం వల్ల ఈ ఆక్సిటోసిన్ పుష్కలంగా విడుదలవుతుందట. అలాగే అవకాశం ఉన్న వాళ్ళు పెట్స్ని కలిగి ఉండడం లేదా చిన్నపిల్లలతో గడపడం, మనకి నచ్చిన వారి కోసం వారికి ఇష్టమైన పని చేయడం, గిఫ్ట్లు ఇవ్వడం వల్ల కూడా ఆక్సిటోసిన్ విడుదలవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఇక రెండో హార్మోన్ పేరు ఎండార్ఫిన్స్. ఈ హార్మోన్ కూడా బ్రెయిన్లోనే తయారవుతుంది. ఇవి మన మూడ్ని ఉత్తేజపరుస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరం రోజులో ఏదో ఒక సమయంలో మూడ్ లేదనడం సహజమైపోయింది. స్ట్రెస్, కోపం, చిన్న పెద్ద విషయం ఏదైనా చిరాకు పడిపోతుండడం, మనిషిలో ఇవన్నీ ఎందుకు కలుగుతాయంటే వీరిలో ఎండార్ఫిన్ అనేవి విడుదల కాకపోవడమే కారణమన్నమాట. ఈ హార్మోన్స్ కోసం మనమేమి మెడిసిన్స్ వాడకుండానే సహజంగా రావాలంటే ఏం చేయాలి? ఎనీ క్రియేటివ్ వర్క్ అంటే ఆర్ట్స్, పెయింట్స్, కుట్లు, అల్లికలు, మ్యూజిక్ కంపోజ్ చేసిన, విన్నా, డాన్స్, ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇటువంటి వాటిని ఏవి ఇష్టపడి ఆచరించినా ఎండార్ఫిన్ విడుదల అవుతుంది. ఇందులోనే ఇంకొక ముఖ్యమైనది ఏమిటంటే సంపెంగ, గంధం ఇలా నచ్చిన సుగంధ ఆయిల్స్ వాసన పీల్చిన, ఫ్రెండ్స్తో చేరి సరదాగా నవ్వుకున్న, కామెడీ షోలు చూసి నవ్వుతున్న ఎండార్ఫిన్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇక మరొక హ్యాపీనెస్ హార్మోన్ పేరు సెరోటోనిన్. ఈ హార్మోన్ మన శరీరంలో ముఖ్యంగా మన గట్లో అంటే మన పొట్టలోని ప్రేగుల్లో తయారవుతుందట. దీనికి హ్యాపీనెస్ మాలిక్యూల్ అనే పేరుంది. దీనికి మూడ్ స్టెబిలైజర్ అనే పేరు కూడా ఉందట. అంటే ఎవరైనా ఉద్రేకంగా ఉన్నారో వారిని శాంతపరిచి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్గా క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా యాంటీ యాంగ్జైటీ హార్మోన్ కూడా మనలోని స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించే గుణం దీనికి ఉంది. అలాగే మనకి మంచి నిద్రకి సహాయపడేది కూడా ఈ హార్మోనేనట. మరి ఈ సెరోటోనిన్ కావాలంటే మనమేం చేయాలంటే ప్రకృతితో కలిసి జీవించడం. ఎవరికైనా దగ్గరలో చెరువులు, నదులు, సముద్రాలు, తోటలు, అడవులు ఉంటే వీలైనప్పుడల్లా వాటి దగ్గరికి వెళ్ళి కాసేపు గడపడం. అవేమీ అందుబాటులో లేనివారు రోజులో ఒక అరగంటైనా సూర్యరశ్మిని శరీరానికి తగిలేలా గడపడం. ఏదైనా ఎక్సర్సైజ్, డాన్స్, యోగా ఇలా వీటిలో ఏది చేసినా సెరోటోనిన్ హార్మోన్ తయారవుతుంది. ఇక మన హ్యాపీనెస్ విడుదల చేసే 4వ కెమికల్ డోపమైన్. దీనిని రివార్డ్ హార్మోన్ లేదా మోటివేషన్ హార్మోన్ అన్నమాట. అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పని వల్ల మనకి హ్యాపీ కలిగిందనుకోండి, ఆ పనిని మనం మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్తగా ఏదైనా నేర్చుకున్నామనుకోండి, అది ఇచ్చే సంతోషంతో ఇంకా ఇంకా నేర్చుకోవాలనే ఉత్సాహం వస్తుంది కదా. దాన్ని కంటిన్యూ చేయాలనే ఫీలింగ్ కలుగుతుంది కదా. మనకి ఇటువంటి ఫీలింగ్స్ని తెచ్చేది డోపమైన్ హార్మోన్. ఈ హార్మోన్ ఇంకో విధంగా కూడా పనిచేస్తుందండి. స్ట్రెస్ తగ్గడానికి అన్నట్టు కొందరు ఆల్కహాల్ తాగుతుంటారు. అటువంటి సమయాల్లో కూడా ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అలా విడుదలైన హార్మోన్ ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని ఇంకా తాగు ఇంకా తాగు అని ఎంకరేజ్ చేస్తుందట. అంటే ఈ హార్మోను ఎంకరేజ్ చేయడమే దాని పని.
అది మంచి చేయడానికన్నా చెడు చేయడానికన్నా ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే మనం పాజిటివ్ రూట్లోకి వెళ్ళాలా, నెగిటివ్ దారిని ఎంచుకోవాలనేది మన మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఈ హార్మోన్కి మరొక పేరే ఫీల్ గుడ్ హార్మోన్. అంటే మనలో ఈ హార్మోన్ బాగా తయారవుతుందనుకోండి, అప్పుడు ఇక మనకి కొన్ని కష్టాలు వచ్చినా ఇట్స్ ఓకే, ఐ కెన్ ఫేస్ ఇట్ అనే ధైర్యం మనలో కలుగుతుందట. మరి ఈ హార్మోన్ని మనం ఎలా పెంచుకోవాలంటే హుషారుగా ఉండే మ్యూజిక్ వింటూ ఉండాలి. ఈ రోజుల్లో అలాంటి సంగీతానికి కొదవే లేదు కదా. రోజు 6 నుండి 8 గంటలు చక్కగా నిద్రపోతే ఈ హార్మోన్ మన శరీరానికి తగినంతగా తయారవుతుంది. ఇంకొక పద్ధతి ఏమిటంటే మనకి నచ్చిన ఫుడ్ తినడం వల్ల ఈ హార్మోన్ రిలీజ్ అవుతుందట. అంటే ఫీల్ గుడ్ అన్నమాట. అలాగని ఎంత ఇష్టమైనా అదే పనిగా తింటూ ఉండలేంగా. అందుకే దాని బదులుగా ఎన్నో రోజులుగా మనం కొన్ని పనులను చేద్దాంలే ఇప్పుడు వద్దులే అనుకుంటూ వాయిదాలు వేసుకుంటూ ఉంటాం కదా. ఇల్లు సర్దడాలు, గార్డెనింగ్ చేయడాలు అటువంటి పనులను చేశామంటే డోపమైన్ రిలీజ్ అయ్యి మనసుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, మన జీవితాన్ని శాసిస్తున్న 4 రకాల హార్మోన్స్ గురించి విన్నారుగా. ఈ పద్ధతులన్నిటిలో మీకు ఏది ఇష్టమో, మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉందో ఆ పద్ధతిని స్టార్ట్ చేయండి. కొన్ని ఆచరించడానికి 4-5 దోస్తులు ఒక గ్రూప్గా ఉన్నారనుకోండి, ఈ 4 హార్మోన్స్ మనలో పుష్కలంగా రిలీజ్ అవుతాయని డాక్టర్లు చెప్తున్నారు. మన ఆలోచనల తీరును బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, కాబట్టి మనతో హ్యాపీ హార్మోన్స్ ఎక్కువగా విడుదలయ్యేలా చూసుకుంటే ఉన్నంతకాలం హ్యాపీగా ఉండగలుగుతాం. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఇటువంటి మంచి ముచ్చట్లు మీతో నేను మన ఛానల్ ద్వారా పంచుకోగలుగుతున్నాను. అలాగే మీ మిత్రులతో పంచుకోవాలనుకుంటే వీడియోని షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.